నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబు కొట్టి తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అడగడానికి వచ్చాడు. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాను ఆశపడ్డాం. వదిలో, లోపలికెళ్ళు. బాను, ఆగు. ఈ బషీర్ అహ్మద్ రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయించచ్చు. ఈ రెండు రక్తాలు కలిసినాయి. ఎక్కడ్రా మీ చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్ని ఇవ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటి గట్టిలా బొంబాయిలో పిడకలంట చపాతీలు తింటూ పడుంటట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే వీళ్ళు ఒకసారి వెళ్ళి చూసిరా. మనం అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఎవరయ్యా? బొంబాయా? హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించుతున్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయి. మనూరమ్మాయ? ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబాయ్. శైలాబాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? మీ నాన్నకైతే సత్య చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్, ఎక్కడ్రా పెద్దబాయ్? ఏనన్నా? రా పదం. బషీర్, బషీర్ ఏదో మన పిలవండి. నాన్న గుర్తొచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనండి, రోషన్ లేనండి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో రెండు కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవరికి కావాలి ఆయన బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటివాయ్? 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరిని చూద్దాం రా. మీ ఇద్దరు ఇలా సేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీగా పోతుంది. తర్వాత రెండు కుటుంబాలు ఊళ్ళోంచి వెళ్ళేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది
మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపెత్తాను. మీద చెయ్యెత్తే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆగండి ఆగండి, ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి మాట్లాడుకుంటున్నాం, మధ్యలో వచ్చి నరుతా పొడుస్తా ఉంటే ఏమిటర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు, వద్దు. నీకు ఇప్పుడు తృప్తేనా? ఈ నారాయణమూర్తిని తలెత్తుకోకుండా చేసావు కదా, సంతోషమేగా? ఇప్పుడు ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాల? ఏం జరగాలి నువ్వే చెప్పు. ఏ రోజైనా నేను గుడికి వెళ్లకుండా ఉన్నానా? 20 సంవత్సరాలుగా ఈ ఊరి గుడికి నీ తండ్రి ట్రస్టీ. ఈ నారాయణమూర్తి సలహా లేకుండా ఏ దైవ కార్యం జరగదు. అటువంటిది మన మధ్య. దేవుడికి ఊరేగింపు జరిగితే ముందు మన ఇంటికి రావాలి, ఆ తర్వాతే 4 వీధులకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ గౌరవం ఉంటుందయ్యా? ఎలా ఉంటుంది? నువ్వేమో ఆ సాయిపులమ్మాయి చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళ నాన్నేమో చేత్తో గట్టి పట్టుకుని నరుకుతా పొడుస్తానంటున్నాడు. ఏమిటయ్యా ఇదంతా? చాలయ్యా చాలు, చదువు నీకు నేర్పిన సంస్కారం చాలు. ఆ శైలబాను చాలా మంచిది నాన్న. మా స్కూల్లో ఏయ్, నోరు మీవే. నీ అన్నయ్యకు సాయిబులమ్మాయిని కట్టబెడితే నిన్నెవరికిచ్చి పెళ్లి చేయమంటావే నన్ను? నిన్నెవడే చేసుకుంటాడు? అప్పుడు దానికి ఓ సాయిబుల్ ఖురాన్ చూడండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. చెట్టంటే ఎదిగామని ఊరుకుంటున్నాను. పొగలు అడిగో, చదువుకున్న పొగలు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయిని చేసుకుంటే తప్ప ముస్లింలు మనకు శత్రువులా? చేసుకోరా, సంతోషంగా చేసుకో, నా ఊపిరి పోయాక చేసుకో. అంతవరకు ఎదురు చూస్తూ నేను కూర్చోలేను. ఏమన్నావురా? ఏమిటే వీడేమంటున్నాడే? నాన్న, నువ్వు నా పూర్వజన్మ పుణ్యం అనుకున్నాను. నీకు ఈ తండ్రి కావాలనుకుంటే నేను చెప్పింది చెయ్యి. లేదు, ఆ సాయిబుల భయ్య కావాలనుకుంటే పో, అందరూ చచ్చావనుకుని పో. ఏమిటండి, ఏం మాట్లాడివి? ఒరే, ఏమిటా ఇది? ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణడు. నాన్న, నేను బొంబాయి వెళ్తున్నాను, తిరిగి రాను. కాటుక కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో, కాలం చలితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, కురిసే చినుక ఎల్లువైన వేదవరకు. అది ఎలా ఉండాలి? మా బాను ఏది? అదో అక్కడ ఉంది. ఏంలే,
నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేపే నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా